రేషన్ లో బియ్యం కొనుక్కుంటామో, లేదా రేషన్ లో పంచదార కొనుక్కుంటామో, లేదా రేషన్ లో ఇంకో వస్తువు కొనుక్కుంటామో, అలాగే రైతు పండించే పంటకి కావాల్సిన యూరియాని ఇవాళ కార్డు ఇచ్చి చేసుకున్న దుస్థితికి, దుర్మార్గమైన పరిస్థితికి ఇవాళ ప్రభుత్వం చేకూరింది. ఇవాళ అంతేకాదు, ఆ పంట పండితే కొండే నాదుడు లేడు, కొనే దిక్కు లేడు, అడిగితే సమాధానం చెప్పే దాదు లేడు. ఎంతసేపు ఒకే మాట, నేను చేశాను, నేను చేస్తే ఏం చేశావు? ఇవాళ గ్రామాల్లో పోతే విద్యాలయాలు, ఆ స్కూళ్ళు చూడండి, ఆ స్కూళ్ళు చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దామో ఇవాళ ఏం దుస్థితిలో ఉందో ఆలోచించేయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏ కార్యక్రమం తీసుకున్నా సరే మళ్ళీ పైపచ్చు నేను బాగా చేశాను అని బ్రహ్మాండంగా చెప్పుకోవడానికి ఇవాళ తప్పడుతున్నారు. చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడు. ఇందాక అనుసు చెప్పింది, ఎలాగైతే నీ మామకి ఎన్నో పుడిచావో, ఎలాగైతే మీరు వచ్చి ఏ రకంగా అయితే ఆ అధికారాన్ని లాక్కున్నావో, అలాగే మాయమాటలు చెప్పి, అలాగే మోసం చేసి ఈ ప్రజల దగ్గరికి వచ్చి మాయమాటలు చెప్పి ఇప్పుడు అధికారం చేయించుకున్నావు. సరే, దురదృష్టం. ఒకసారి ఓటు చేసిన పాపానికి 5 సంవత్సరాలు అనుభవించాలి మనం. కానీ ఎంత క్షణం ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. ఎందుకంటే అంత దుర్మార్గంగా ఇవాళ పరిపాలన సాగుతుంది. ఒకటి కాదు, ఇవాళ ఎక్కడైతే ఒక పేదవాడికి ఒక పెన్షన్ దొరుకుతుందో చెప్పండి, ఒక పెన్షన్ దొరుకుతుందో చెప్పండి, దొరకట్లే ఒక పెన్షన్ దొరకట్లే. అటువంటి నేపథ్యంలో ఏమైంది? అటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ పరిస్థితులు పేదవాడి కోసం లేదు, చదువుకున్న వాడి కోసం లేదు, రైతు కోసం లేదు, మహిళ కోసం లేదు. మరి ఇవాళ మిలియన్ వరకు 0 వడ్డీ ఇచ్చేవారు. ఇవాళ ఎక్కడైనా ఏ మహిళకైనా ఏ డోక్రా సంఘానికైనా 0 వడ్డీ దొరుకుతుందా? అయినా మళ్ళీ మేము గొప్పగా ఎందుకు ఇవాళ జిబిలో ఉన్నాం. ఇవాళ కొట్టుల్లో ఉన్న మన వ్యాపారస్తులందరూ కూడా, మీ వాణిజ్య వ్యాపారస్తులందరూ కూడా గత 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ వ్యాపారాలు, మీ వ్యవహారాలు, మీ తాలూకు రాబడి ఏ రకంగా ఉండేది? ఈ 2 సంవత్సరాల్లో మీ ఇది మోసం కాదని అడుగుతున్నాను, మాయ మాటని అడుగుతున్నాను. మాయ చెప్పి మోసం చేసి మరి అధికారం కోసం ఆలోచించే తత్వం కాదు మాది. ఉన్నది నిజం చెప్పి, ఉన్న వాస్తవాలు చెప్పి మిమ్మల్ని మెచ్చుకుంటూ కూడా తప్ప ఎప్పుడు మోసం చేసి మాయ చేసి మరి ఇవాళ రాజకీయాల్లో తత్వం కాదు. ఇవాళ చెప్తున్నారు, ఇవాళ నిజంగా ఇవాళ ఇందాక చెప్తున్నారు, మా సోదరులు చెప్తున్నారు, సార్ ఇవాళ ఒక పని చేయాలి సార్, మనం ఈ రాష్ట్రం అంతా కూడా ఒక నాన్న పెట్టాలి సార్. ఇవాళ ఈ పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కాదు సార్, ఇది వెన్నుపోటు పార్టీ సార్. రాష్ట్రమంతా కూడా వెన్నుపోటు పార్టీని ఇవాళ దగ్గర రానికూడదు, వెన్నుపోటు పార్టీని దగ్గర జానీకూడదు, వెన్నుపోటు పార్టీని ఊర్లోకి రానికూడదు అని చెప్పాలి సార్ మనం. అని నినాదం ఈ రాష్ట్రమంతా కూడా వెళ్ళాలి సార్, మీరు చెప్పండి సార్ అని చెప్పి మా సోదరులు చెప్పారు, మా నాయకులు చెప్పారు. అది వాస్తవం, నేను నమ్మే చెప్తున్నాను. ఇవన్నీ కాదా? ఎన్నికప్పుడు ఏం చెప్పారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఇవాళ మనం ర్యాలీగా వచ్చాం, పోలీసు వారు వచ్చి సహకరించారు, ఏదో చెప్పాము, వాళ్ళు కాదన్నారు. అక్కడ వచ్చాక మోసుకొచ్చి వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వ్యాన్లో బస్సు పెట్టి తిరుపతిలో వాళ్ళు బయలుదేరి పెట్టచ్చట. ఇక్కడ వచ్చి ఒక నల్ల బిర్యానీలు వచ్చి ఎగరేస్తారంటే ఆ బిర్యానీ ఏమిటి మీ ఉద్దేశం? అధికారం శాస్త్రం అనుకుంటారా? మీరు? ఈ అధికారం ఇప్పుడు ఎల్లవేళ ఈ వెన్నుపోటు పార్టీ ఉండదనుకుంటున్నారా? అయినా మీరు కూడా అధికారం తీసుకోవాలి. ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంగా కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు అందుకే ఆ రీతిలో అడుగుతున్నాం. ఈ ప్రజాస్వామ్యం హక్కు, మా ఆవేదనని, మా ఆలోచనని ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం ఉన్నారు.
కాబట్టి ఇవాళ ఇక్కడ సభ పెట్టి ఇవాళ మీ అందరికీ మనం చేస్తున్నాం. దయచేసి ఆలోచించుకుని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం దుర్వాచనలో ఎంత దేనిగా ఉందో, ఎంత కార్యక్రమం ఉందో ఎటు చూసినా సరే ఓ పక్క వచ్చి ఆడవాళ్ళ మీద మానమగాదు, ఓ పక్క హత్యలు, ఓ పక్క ఏమైనా అరెస్టులు, ఏమైనా భయం ప్రాంతం చేయడాలు. ఏంటి ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా ప్రజాస్వామ్యం? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇదేనా? చెప్పండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి. దీనికి పైపెచ్చి మనమాట నిన్న కాక మొన్న స్టీల్ ప్లాంట్స్ లో దగ్గర 80 చంపారు. స్టీల్ ప్లాంట్ కాపాడడానికి వచ్చి ప్రయత్నం చేసి సాక్షాత్తు కేంద్ర మంత్రి గారే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేయడం వల్ల స్టీల్ ప్లాంట్ ఆగిందని చెప్తే నన్ను వచ్చి భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అంటాడు. అక్కడ ప్రెసిడెంట్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమ్మడే ప్రయత్నం చేస్తాడు. ఏమయ్యా నీ కేంద్ర మంత్రికి ఇచ్చే గౌరవం మీద కూడా గౌరవం లేదా మీకు ఎంతసేపు మీ కూడంలో మీ చంద్రబాబు తాపేదిగా మీరు తయారయ్యారా? మీ పనేదా? మీకు మానవత్వం లేకపోతే మీకు వ్యక్తిత్వం లేదా? మీకు ఇండివిజువాలిటీ లేదా? ఏంటి మాటలు? కాబట్టి అడుగుతున్నాను, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, పేదవాడి కోసం మీరు ఇచ్చిన మాటలేంటి? మీరు చెప్పిన పని ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ అందరూ చూసాం. బంగారు కుటుంబాలు వచ్చి ఇల్లు సాగు చేస్తారంట. ఏ ఊర్లో ఏ బంగారు కుటుంబానికి ఏమి ఇచ్చారో దయచేసి చెప్పండి. మీ గైరు ఉంటే మీ ప్రభుత్వం ఏ ఒకటే చెప్పండి. ఏమైనా ఉంటే ఎక్కడ ఇచ్చారో చెప్పండి. వాళ్ళంట ధనవంతులు చేస్తారట. ఒక్కడే పేదవాడిని ఇంకా పేదవాడిగా చేయకుండా మీరుంటే చాలు. ఇదా మీరు చేస్తున్న మాయ. 50 సంవత్సరాలకు వచ్చి మైలుకి వచ్చి మీరు వచ్చి ప్రకటిస్తారన్నారే, ఎక్కడ ఇచ్చారు? ఇవాళ అమ్మఒడికి వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వాలి. నిజమా వాస్తవం కాదా? ఇంకా 7,000 రూపాయలు 8,000 రూపాయలు ఇచ్చి ఇంకా 13,000 రూపాయలు ఇవ్వకుండా ఇంకా ఆపిందా లేదా? ఇది వాస్తవం కాదు చెప్పండి.